వంగవీటి సినిమాకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కోసం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాసేపట్లో విజయవాడ రానున్నారు. వంగవీటి కుటుంబ సభ్యులను కలవనున్నారు. వర్మ కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. రామ్ గోపాల్ వర్మ విజయవాడలో వంగవీటి రంగా కుటుంబ సభ్యులను దేవినేని కుటుంబ సభ్యులను కలవనున్నారు. అయితే వర్మకు గతంలో వార్నింగ్ ఇచ్చిన వంగవీటి రాధ వర్మను కలుస్తారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. వర్మపై వంగవీటి దేవినేని అభిమానులు దాడి చేస్తారనే హెచ్చరికలతో భారీగా పోలీసులు మోహరించారు. వంగవీటి సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ విజయవాడ రానున్న నేపథ్యంలో నగరంలో స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. వర్మ అభిమానులు ఎయిర్పోర్ట్ నుంచి బెంజ్ సర్కిల్, బందర్ రోడ్డు పొడవునా స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి శ్రీకాంత్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? పోలీసులు భారీగా మోహరించినట్టుగా తెలుస్తోంది. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందా? సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన తెలుగు సినిమాలో చివరగా వంగవీటి చిత్రాన్ని నిర్మిస్తానని, ఆ వివరాలు తెలుసుకోవడానికి వంగవీటి కుటుంబ సభ్యులను, అదేవిధంగా దేవినేని కుటుంబ సభ్యులను కూడా కలుస్తానని ఇప్పటికే ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఈ నెల 20వ తారీఖున విజయవాడ చేరుకొని ఆ తర్వాత వంగవీటి రత్నకుమారి, అదేవిధంగా వంగవీటి రాధాలను కలిసి ఆనాటి పరిస్థితుల్ని తెలుసుకుంటారని ట్విట్టర్ ద్వారా ప్రకటించిన వర్మ ప్రస్తుతం ఎయిర్ ఇండియా విమానంలో ఇప్పుడే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మనం విమానాశ్రయం దగ్గర కూడా ఉన్నాం. ఇప్పటికే ఏదైతే వర్మ అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయం దగ్గర కూడా చేరుకున్నారు. అదేవిధంగా విజయవాడలోని ప్రధాన కూడల్లో, అదేవిధంగా విమానాశ్రయానికి వచ్చే అన్ని ఏరియాల్లో కూడా పెద్ద ఎత్తున హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేశారు. వర్మ ఇక్కడికి వచ్చిన తర్వాత కార్లలో ర్యాలీగా విజయవాడని తీసుకొని వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు కూడా పూర్తయి. ఈ నేపథ్యంలో అటు వంగవీటి అభిమానులు కూడా కొంతమంది పెద్ద ఎత్తున విమానాశ్రయం వద్ద కూడా చేరుకోవడం జరిగింది. దీంతో శాంతి భద్రతల సమస్యలు ఏమన్నా ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉండడంతో పోలీసు బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇప్పుడే డీసీపీ కాళిదాస్ కూడా ఎయిర్పోర్ట్ కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఆయన వర్మని ఈ శాంతి భద్రతల సమస్య తలెత్తే నేపథ్యంలో బయటికి రానిస్తారా లేదా అదుపులో తీసుకుంటారనేది కూడా కొంచెం ఇక్కడ ఉత్కంఠగా మారింది. పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఇక్కడ చేరుకోవడంతో ఏదైనా వివాదం కానీ, ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండడంతో అటువంటి ఘటనలు ఏమీ జరగకుండా ఉండటానికి మొత్తం ఏర్పాట్లుగా పూర్తి చేశారు. వర్మ మొత్తం 2 రోజులు విజయవాడలో ఉంటారు. విజయవాడలో ఫార్చ్యూన్ హోటల్లో నేను దిగుతాను, ఆ తర్వాత వంగవీటి రాధా ఇంటికి వెళ్తాను, రంగా భార్య అయినటువంటి రత్నకుమార్ని కలుస్తాను. 3 దశాబ్దాల క్రితం ఏదైతే రాజకీయ రాజధాని అయిన విజయవాడలో రౌడీజానికి కానీ, అదేవిధంగా వంగవీటి రంగా నేపథ్యం, అప్పుడున్న పరిస్థితులు, వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులతో మాట్లాడతానని, వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే సినిమాకి సంబంధించి పూర్తి స్థాయి గ్రౌండ్ వర్క్ చేసుకున్నాక నేను ముందుకెళ్తానని ఆయన ఇప్పుడే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే గత నెలలో కూడా వంగవీటి రాధా మీద కూడా వర్మ పెద్ద ఎత్తున ట్విట్టర్ వేదికగా చేసుకొని కొన్ని విమర్శలు కూడా సంధించారు. ఆ నేపథ్యంలో కొంచెం రాజకీయ వేడి కానీ విజయవాడలో రాజుకుంది. ఏదైతే గతంలో కూడా వర్మ బెజవాడ సినిమా తీశారు, మమ్మల్ని సంప్రదించకుండా ముందుకెళ్లారని రాధా వర్గం కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. తమని సంప్రదించకుండా ఉండి ఎటువంటి ఏదైతే ఇబ్బంది కలిగించే, రంగాకి ఇబ్బంది కలిగించే సన్నివేశాలు కానీ ఏమన్నా కూడా అడ్డుకుంటామని ఆ రోజుల్లో ఆ సినిమా రిలీజ్ సమయంలో చెప్పారు. అయితే ఈ సినిమా సమయంలో మాత్రం నేను నేరుగా వచ్చి కలుస్తాను, వాళ్ళని కలిసి మాట్లాడి ఆ తర్వాతనే ముందుకెళ్తానని వర్మ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయవాడ చేరుకుంటుండడంతో కొంచెం ఇక్కడ వాతావరణం వేడెక్కిందని చెప్పొచ్చు. ఏది ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ నెలకొండా ఉండటానికి కూడా ఇప్పటికే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పడింది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇప్పటికే ఎయిర్ ఇండియా విమానం అయితే ల్యాండ్ అయింది. వర్మ మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఏం జరుగుతుంది అనేది కొంచెం ఉత్కంఠగానే ఉంది. లోపలికి విజయవాడ డీసీపీ కాళిదాస్ రంగారావు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. దీంతో పాటుగా ఆయన్ని బయటికి రానిస్తారా, ఈ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటో అదుపులోకి తీసుకుంటారా అనేది కూడా కొంచెం ఇప్పుడు ఉత్కంఠ రేపుతా ఉంది. అదేవిధంగా మనం విజువల్స్ చూస్తే పెద్ద ఎత్తున రాష్ట్రంలోని పలు ప్రాంతాలకి, ఏదో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కొంతమంది అభిమానులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మనతో పాటు కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము చిలకలూరుపేట నుంచి వస్తున్నాం. ఇప్పుడు ఈ వర్మకి ఏ విధంగా స్వాగతం పలుకుదాం అనుకుంటున్నారు?